తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని రాష్ట్ర నలుమూల నుంచి భారీగా జనాలు చేరుకున్నారు. ఆవిష్కరణకు ముందు బుద్ధ మంత్రం విన్నారు. ఇక అనంతరం హెలికాప్టర్లతో భారీ అంబేద్కర్ విగ్రహంపై పూల వర్షం కురిపించారు. అంబేద్కర్ విశ్వమానవుడని సీఎం కేసీఆర్ అన్నారు. అణగారిన వర్గాలకు అంబేద్కర్ ఆశా జ్యోతి అని ముఖ్యమంత్రి తెలిపారు. అంబేద్కర్ సిద్ధాంతం సర్వజననీయమైనదని చెప్పారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రకటించేందుకు నిర్ణయం తీసుకుందని అన్నారు. అంబేద్కర్ జయంతిని జరుపుకోవడమే కాక ఆయన ఆశయాలు సాధించేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. మీ అందరికీ కూడా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని నేను హృదయపూర్వకంగా జై భీమ్ తెలియజేస్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఇంతకుముందే ప్రకాష్ గారు అన్నట్టుగా మనం ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. పాటలు పాడుతూ ఉన్నాం, ఆడుతూ ఉన్నాం, మన ఆక్రోశాన్ని తెలియజేస్తూ ఉన్నాం. సంవత్సరాలు దశాబ్దాలు గడిచిపోతూ ఉన్నాయి. ఒకటే మాట నేను మనవి చేసుకున్నా, అంబేద్కర్ గారు విశ్వమానవుడు. ఆయన ప్రతిపాదించిన సిద్ధాంతం విశ్వజనీనమైనటువంటిది, సార్వజనీనమైనటువంటిది. ఒక ఊరికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో పరిమితమైంది కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అణగారిన జాతులకు ఒక ఆశా దీపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ఆయన రచించిన రాజ్యాంగం, ఆయన మార్గదర్శనం చేసిన రాజ్యాంగం 70 సంవత్సరాలు దాటిపోతా ఉంది. నిజంగానే మనం ఒక్కసారి దయచేసి ఈ సమావేశంలో స్టేజీ పైన, స్టేజీ కింద అందరు కూడా చాలా మంది మేధావులు ఉన్నారు. వివిధ అధికార హోదాలు, పదవులు కలిగినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఉన్నారు. గుండె మీద చేయి వేసుకొని మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. అంబేద్కర్ జయంతులు జరుపుకుంటూ పోవడమేనా, ఆయన చెప్పింది ఆచరించేది ఏమన్నా ఉందా, ఆ దిశగా కార్యాచరణ ఏమన్నా ఉందా లేదా, ఇది ఇలా భారతదేశం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న మనం చేస్తాం. ఆటలు, పాటలు, వలపోతలు, తలపోతలు కాదు, కార్యాచరణ ప్రారంభం కావాలి. ఒక ఆచరణాత్మకమైనటువంటి ప్రారంభోత్సవం కావాలి. అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎవరో డిమాండ్ చేసి, ఎవరో చెప్తేనో ఏర్పాటు చేసుకోలేదు. ఇంత అద్భుతమైనటువంటి విశ్వ మానవుని యొక్క విశ్వరూపాన్ని ఈ మూర్తి రూపంలో మనం ఇక్కడ ప్రతిష్ఠించుకున్నామంటే దానిలో ఒక బలమైన దేశంలోనే అత్యంత భారీ విగ్రహం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రకాష్ అంబేద్కర్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అంబేద్కర్ కళ్ళగన్న ఆశయాలు సాధించినప్పుడే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని వ్యాఖ్యానించారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు అంబేద్కర్ భావజాలం అవసరమని అభిప్రాయపడ్డారు. రూపాయి సమస్యపై 1923లోనే అంబేద్కర్ పరిశోధన పత్రాన్ని రాశారని గుర్తు చేశారు. తెలంగాణలో దళితుల అభివృద్ధికి తీసుకొచ్చిన దళిత బంధు పథకం ఎంతో గొప్పదని కొనియాడారు. నిమ్న వర్గాల ఉన్నతి కోసమే అంబేద్కర్ పరితపించారని అన్నారు. అలాంటి మార్గాన్ని ఇవాళ దేశంలో కేసీఆర్ ఎంచుకున్నారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ప్రకాష్. बाबा साहब अम्बेडकर की जयंती के अवसर पर तेलंगाना के मुख्यमंत्री सम्माननीय के चंद्रशेखर राव जी को मैं अपनी तरफ से और आपकी तरफ से पूरी बधाई देता हूं कि उन्होंने आज 14 अप्रैल है, बाबा साहब का जन्मदिन है। 100 फीट की मूर्ति का अनावरण भी आज हो गया है, लेकिन साथ साथ इस देश के अंदर जो दबा हुआ, कुचला हुआ समाज जो है, उसमें एक नई चेतना, एक नई जान दोबारा उन्होंने शुरुआत, एक चिंगारी जो है, एक नई चिंगारी उन्होंने शुरुआत। मैं मानता हूं कि हम लोग जो है बाबा साहब की जयंती मनाते हैं, ढोल बजाना, गाना बजाना, बाबा साहब की बातों का दोहराना, लेकिन यहां आने के बाद मुझे दिखाई देता है कि बाबा साहब की जो जयंती है वो अलग ढंग से मनाई जा रही। ना सिर्फ उनके गुणगान जा रहे हैं, गुण है, गान है, उस पर लोग गा रहे हैं, लेकिन हकीकत में जो बाबा साहब यहां पर चाहते थे, इस देश में जो हमेशा बाबा साहब चाहते थे, उस पे शुरुआत। बाबा साहब ने जरूर हमसे कहा कि शिक्षित बनो, शिक्षित बनने के बाद संगठित हो और एजिटेट करो।
ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించినట్లు సిఎస్ శాంతికుమార్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి వచ్చేటటువంటి పౌరులకు అంబేద్కర్ విగ్రహం స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి మార్గదర్శనంలోనే విగ్రహాన్ని అనతి కాలంలోనే పూర్తి చేసినట్లు సిఎస్ శాంతికుమార్ వెల్లడించారు. అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా అంబేద్కర్ నిలిచారన్నారు. అక్షరాన్ని ఆయుధంగా మార్చుకుని ప్రపంచ దేశాల్లో పేరు పొందారన్నారు. తొలి న్యాయశాఖ మంత్రిగా దేశానికి సేవలు అందించారని సిఎస్ గుర్తు చేశారు. ఈ రోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజధాని నగరం నడిబొడ్డున 125 అడుగుల ఎత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని నిర్మించి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం ఒక అద్భుతమైన చారిత్రాత్మక ఘట్టం. అద్భుతంగా నిర్మించిన ఈ విగ్రహం, ఈ కార్యక్రమం దేవతలు కూడా హర్షించారా అన్నట్టు ఈ రోజు ఆకాశంలోంచి వర్షాలు పుష్పాలు కూడా కురవటం మన అదృష్టం. ఈ విగ్రహం కేవలం విగ్రహమే కాదు, హైదరాబాద్ నగరాన్ని చేసే ప్రతి పౌరుడికి, ప్రతి పర్యాటకుడికి ఒక నిత్య చైతన్య దీప్తి. ఈ విగ్రహం నగరంలో, రాష్ట్రంలో సంచరించే ప్రజలకు, ప్రభుత్వానికి, ఉద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు, బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఒక నిరంతర స్ఫూర్తి. ఈ చారిత్రాత్మక ఘట్టంలో నేను కూడా భాగస్వామిని అయినందుకు ఒక అధికారిగానే కాకుండా వ్యక్తిగా కూడా చాలా సంతోషిస్తున్నాను. ఈ మహోన్నత లక్ష్యాన్ని సాధించడానికి ప్రధాన కారకులు, ప్రేరకులు అయిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలోనే ఈ స్ఫూర్తి విగ్రహాన్ని నిర్మించుకున్నామని చెప్పారు. ఈరోజు భారతదేశ చరిత్ర పుటల్లో నిలిచే ఒక రోజు. అద్భుతమైన ఘట్టాన్ని చూశాం. దేశంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వారి జయంతి రోజునే మన తెలంగాణ రాష్ట్ర సాధకులు, ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్నో పోరాటాలు చేసి అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ రాష్ట్రం సాధించిన ఘనత మరియు చరిత్రలో నిలిచిపోయే ఈ విగ్రహ స్థాపన, ఈ ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది. గౌరవనీయులు సీఎం కేసీఆర్ గారు తీసుకున్న ఇంత గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. భవిష్యత్ తరాల వారికి స్ఫూర్తిని అందించాలన్న లక్ష్యంతోనే ఈ విగ్రహాన్ని అత్యంత భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ ఆశయాలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం.